చంద్రబాబు స్కెచ్ దెబ్బకి బొత్స సత్యనారాయణ పరారు కాబోతున్నారా? అందులో భాగంగానే రానున్న ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం చంద్రబాబు గారి స్కెచ్ దెబ్బకి బొత్స సత్యనారాయణ పరారు కాబోతున్నారా? అందులో భాగంగానే ఆయన కంచుకోటగా ఉన్నటువంటి చీపురుపల్లి నియోజకవర్గం వదిలేసి రానున్న ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు మేడం? ఏం లేదండి, ఆయన అభ్యర్థుల్ని జంబ్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇంకెక్కడో వాళ్ళని ఇంకెక్కడో చేస్తున్నారు. దీని వెనక ఒకటే స్ట్రాటజీ మేడం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అదే నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలిచిన వాళ్ళు 6 సార్లు గెలిచిన వాళ్ళు అని రికార్డులు మాట్లాడుకుంటూ ఉంటాం మనం. అవును. ఎందుకు అట్లా జరుగుతుంది? వాళ్ళు బాగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి అప్రతిహతంగా అదే సీటు పోటీ చేస్తూ ఉంటారు. అవును. అయితే కానీ ఇక్కడ వీళ్ళు పనిచేసింది ఏంటి అనేది చూసుకుంటే శూన్యంగా కనిపిస్తుంది వాళ్ళకి. అందుకని అసలు మీ అందరితో పని లేదు అబ్బాయి, మీరంతా డమ్మీలు, మీ అందరు డమ్మీలకి లీడర్ని నేను, నన్ను చూసే వేస్తారు ఓట్లు. ఓకే, నన్ను చూసే వేస్తారు. ఇప్పుడు ఇదే పాలసీ ఇక్కడ కేసీఆర్ కూడా అదే పాలసీ. కొంతమందిని మార్చండి, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి అంటే కాదు, ఓటేసేది నన్ను చూసి అన్నాడు అని బొక్కబార్లో పడ్డాడు. అయితే ఇది ఒక పాఠం. రాజకీయ పాఠాలు ఇలాగే ఒకరిని చూసి నేర్చుకుంటారు కదా, నేర్చుకోవాలి కూడా. ఒకరికి గుణపాఠం అయింది, మనకి ఆలోచన కలిగిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి అది రివర్స్లో అర్థమైంది. ఏంటంటే ఆయన క్యాండిడేట్లు మార్చక ఓడిపోయారు, నేను క్యాండిడేట్లు మార్చి ఓడిపోతాను అని డిసైడ్ అయిపోయాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఇక్కడ మార్చాల్సింది ఎవరిని? అదే నియోజకవర్గంలో పనిచేసిన క్యాండిడేట్ని మారిస్తే ఎవరన్నా పనిచేయని వాళ్ళు ఉంటే, మీ 175 మందిలో 150 మీకు వచ్చాయి. ఈ 150 మందిలో నిఖార్సుగా పనిచేసిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి అదే సీట్ ఇవ్వు. కాదు, వీళ్ళు సరిగా పనిచేయలేదు అన్నప్పుడు వాళ్ళ కింద నాయకుడు ఉంటారు కదా, టికెట్లు ఆశించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు అనొచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము, వాళ్ళ క్యాండిడేట్లు ఏమైనా చేసుకోవచ్చు కదా అని. కాకపోతే ఇక్కడ ఆయన వ్యూహం గురించి మనం ఖచ్చితంగా ఎందుకు వ్యూహం మార్చాడు. ఇప్పుడు పలానా మనిషికి సీట్ ఇవ్వమని మనం చెప్పం, అది మన పని కాదు. కానీ అసలు ఈ వ్యూహం మార్పు వెనక మన కారణం ఏంటి అని చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమీ గ్లామర్ తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో ఉన్న నమ్మకం సడలలేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు, ఎవరిని పెట్టినా గెలిపిస్తాడు అనే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకే ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి మారుస్తున్నాడు. ఫైనల్గా నేనే కదా, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నీ ప్రజలకి ఇంత సేవ చేసావు. ఇప్పుడు మీరు నేను మాట్లాడకూడదు కానీ ఆ క్యాండిడేట్ అయితే మాట్లాడతాడుగా. ఆ మధ్య 2 రూములు పెట్టారు అక్కడ, ఒకటేమో తిట్టే రూము, ఒకటేమో బుజ్జగిచ్చే రూమ్ అని తాడేపల్లి ప్యాలెస్ లో. దీని మీద పెద్ద జోకులు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి నేను నా నియోజకవర్గంలో నేను బాగానే పనిచేశాను, నన్ను ఎందుకు నియోజకవర్గం మారుస్తున్నారు అని అన్నారనుకోండి, ఏం చేసావు నువ్వు? నేనే ఏమి చేయలా, నువ్వేం చేసావు అని మాట్లాడేటట్టు ఉంటుంది అక్కడ పరిస్థితి. అందుకని జరిగిన పని కనిపించట్లేదు కదా. అందుకని కానీ ప్రజలకి ఈ సంగతి తెలుసు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి వీడు పని చేయలేదు కాబట్టి ఇక్కడి నుంచి తీసేశాడు అనే ఫీలింగ్ ప్రజలకు ఇవ్వాలని, నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మిమ్మల్ని అందరి మీద కూర్చోబెడతాను అంటే నిజం నమ్మి ఇచ్చారు కదా. ఇప్పుడేం చేస్తున్నాడు చూసారా, మీకోసం పనిచేయని వాళ్ళందరినీ తీసేశాను, నేనున్నాను అని చెప్పి చెప్పాలి. అందుకే కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అన్నట్లు ఇప్పుడు కొత్త వాళ్ళని ప్రవేశపెడుతున్నాడు అనమాట. ఇందులో భాగంగా ఇప్పుడు చీపురుపల్లి నుంచి ఈయన భీమిలి వస్తున్నారు అనుకుందాం. బొత్స సత్యనారాయణ మంత్రి, ఆయన మంత్రిగా చేశాడు, ఆ నియోజకవర్గానికి చాలా చేసేసాడేమో. మనమైతే ఆయన నియోజకవర్గంలో లేం కదా,
మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు. పైగా ఆయన గెలిచాడు అంటే మంత్రి అయిపోతాడు. మన నియోజకవర్గం వాడు మంత్రి అయ్యాడు అంటే మనకెంత గర్వంగా ఉంటుంది. ఇలా ప్రజల్ని ఇలా మలుపులు తిప్పి మెలిపెట్టి ఓట్లు వేయించుకోవాలనేది ప్లాన్. అందుకే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తున్నాడు. ఓకే, ఈ మార్పు వెనక కారణం ఇంతకంటే వేరేదైతే ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఎంతో మంది క్యాండిడేట్లు మార్చిన వాళ్ళని చూసాము. కాకపోతే అదే నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళని ఇస్తారు. నీకు సీట్ ఇవ్వకపోతే నీకు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు పని చేయట్లేదు, పలానా వాడికి ఇచ్చుకుంటావు అంటారు. ఇప్పుడు నానికి సీట్ లేదు, వంశీకి సీట్ లేదు, రోజాకి సీట్ లేదు. వీళ్ళ చీటీలు చిరిగిపోయినాయి. ఎందుకు? వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన పని అయిపోయింది. వాళ్ళని ఎందుకు తీసుకున్నారో ఆ పని వాళ్ళు పాపం సక్సెస్ఫుల్ గా చేశారు. ఇంక చేయడానికి ఏమి లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వట్టికి ఏదైనా పాలు పిండితే పాలు వస్తాయా? అంటే వీళ్ళ ముగ్గురి రాజకీయ జీవితానికి సమాధి పడినట్టే, సమాధి పడిపోయినట్టే ఆ ముగ్గురికి. వీళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళలేరు, ఇందులో సీట్ రాదు. అందుకని ఏదేమైనా సరే ఇవన్నీ అంతఃపురానికి గోతులు దొవ్వించుకుంటానికి అన్నట్లుంది తప్పితే వేరేగా ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు పనికిరావురా అన్నంత మాత్రాన్ని ఆడు పనికి రాకుండా ఊరుకుంటాడా? ఇంకెక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేస్తాడు. ఏమీ చేయకుండా ఉండరు. అంత బుద్ధిమంతులు ఉన్నారని అయితే నేను అనుకోను రాజకీయాల్లో. వీళ్ళు ఇంకెక్కడ కుంపట్లు లేపుతారు, ఏమీ జరగకుండా మట్టుకు ఉండదు. కానీ ఈయన అనుకునేది నన్ను చూసి ఓట్లేస్తారు అని జగన్మోహన్ రెడ్డి అనుకోవటం ఏదైతే ఉందో, దాని అడ్డుకట్ట వేయలేకపోవటం ఏదైతే ఉందో, అది మట్టుకు రేపటి రోజున చర్చనీయాంశం అవుతుంది ఖచ్చితంగా. ఆ చర్చనీయాంశం అవ్వకుండా ఉండదు. ఈ మార్పును సహించలేని వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ ఒక ఖాళీ వస్తుంది. ఆ ఖాళీలో నేను ఇందాక అన్నానే కొత్త దేవుళ్ళు, కొంగొత్త దేవుళ్ళు. ఈ కొంగొత్త దేవుళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి బాగా. సేవ చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. సేవ చేయడానికి కాదు, ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి. మరి ప్యాలెస్ నుంచి డబ్బులు రావు కదా, ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరు చెబుతుంది ఇదే కదా మేడం, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నామని చెబుతున్నారు, పెట్టుబడి కింద డబ్బులు పెడుతున్నారు చెప్తున్నారు. మనం వింటున్నాము, మనం మాట్లాడేది మనం మాట్లాడుతున్నాము. ఎవ్వరు రాజకీయాల్లో సేవ కోసం రావట్లేదు. ఇవాళ ఇంత పెట్టుబడి పెడుతున్నాము, రేపు మేము ఇంత సంపాదించుకుంటాము, సంపాదించుకోకపోతే ఎట్లా, రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టకపోతే ఎట్లా అనే ప్లాన్లోనే వస్తున్నారు వచ్చేవాళ్ళు. సరే, ఎవరు ఎందుకు వచ్చినా, ప్రజలు ఏమనుకున్నా, ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎవరిని మార్చినా ఏం చేసినా ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రజలు ఓటు వేయాలి, ఓటు వేస్తేనే గెలుస్తారు. ఇది ప్రజాస్వామ్యం, ఇది మర్చిపోతాం. ఇప్పుడు ఆయన వైజాగ్ వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి రాజశ్యామల యాగం చేస్తున్నాడు. పోయినసారి ఏం చేశాడు ఆయన? నేను హిందువుని అయిపోయాను అనే పూజలు ఆయనే చేయించాడు. అందుకే ఆయనకి కలిసి వస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ విపరీతమైన సెంటిమెంట్లు ఉంటాయి. ఈ రెండిటంత ప్యాకాట ఇంకెక్కడా ఉండదు. అందుకని సెంటిమెంట్లు ఉంటాయి. ఇప్పుడు నేను పలానా చోట కూర్చుంటేనే నాకు జోకర్ వస్తుంది అంటారు ప్యాకాట ఆడేవాళ్ళు. నేను పలానా ఏరియాలో కూర్చుంటేనే నేను షో తిప్పుతాను అంటారు. అట్లాగే పలానా ముహూర్తంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేదు పలానా ముహూర్తంలోనే నామినేషన్ చేస్తాను. ఇట్లాంటి నమ్మకాలు చాలా ఉంటాయి. ఆ నమ్మకాల్లో భాగంగానే మనం చూడాలి. ఇప్పుడు ఆ నమ్మకంతోనే వెళ్ళి రాజశ్యామల యాగం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు చేయనన్ని యాగాలు కేసీఆర్ చేశాడు. ఓడిపోయే ముందు కూడా ఆయన కూడా చేశాడు కదా. ఓడిపోయాడు, సరే, కాలు కూడా ఇరిగిందిగా. ఇప్పుడు పదవి రాకపోతే రాకపోయింది, కాలు ఎందుకు ఇరగొట్టాలి చెప్పండి? యాగంలో అంత బలమే ఉంటే. పోయినసారంటే మోసపోయారు జనాలు, ఈయన హిందువు అయ్యాడని. హిందువులు ఎవరైనా ఉంటే కూడా ఓట్లేస్తారు. ఎలాగో వాళ్ళ అమ్మో లేకపోతే వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఒకళ్ళు, వాళ్ళ అత్తో ఎవరో ఒకళ్ళు బైబిల్ పుచ్చుకుని తిరుగుతారు. బైబిల్ కోసం ఓటేసేవాళ్ళు బైబిల్ కోసం ఓటేస్తారు. ఈయన హిందువు అయ్యాడు అని చెప్పి ఈయన హిందువుగా మార్చిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చినాయి. ఆయన ఆ పెద్ద మనిషి చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయనే రాజశ్యామల యాగం చేస్తున్నాడు. అసలు రాజశ్యామల యాగం వల్లే జరిగితే గనక మీరు చేయొచ్చు, డబ్బులుంటే నేను చేయొచ్చు, ఇంకొకళ్ళు చేయొచ్చు, అందరం అయిపోతామా? అసలు వేణుస్వామి ఏం చెప్పాడు? కేసీఆరే పార్టీయే గెలుస్తుంది అన్నాడు. కేసీఆర్ కాదు, అసలు డైరెక్ట్గా కేటీఆర్ఏ సీఎం అవుతాడు
అని చెప్పాడు. ముందు కేసీఆర్ అయ్యి తర్వాత కేటీఆర్ అవుతాడంట కదా అని అంటే అట్లేం కాదు, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు అన్నట్టు చెప్పాడు. ఏమైంది? అందుకని ఈ జ్యోతిషాలు, ఈ రాజశ్యామల యాగాలు ఇవన్నిటి వల్ల కాదు. కేవలం వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ప్రజలకి మేనిఫెస్టో ప్రకారం వీళ్ళు చెప్పిన వాగ్దానం ప్రకారం పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారు. అప్పుడు మీరు ఆశ్రమాల చుట్టూ తిరగక్కర్లా, గంగల్లో మునగక్కర్లా, హిందువులు అయిపోయామని చెప్పుకోవక్కర్లా, జ్యోతిష్యాలు చెప్పించుకోవక్కర్లా, ఏం అక్కర్లా. మీకు అసలు మీ జాతకాలు మార్చేదే ప్రజలు. ప్రజల జాతకాలు మార్చాల్సిందే మీరు. జాతకం మార్చడం అంటే అదే కదా, వాళ్ళకి కొత్త జీవితం ఇస్తామని కదా చెప్తున్నారు వీళ్ళు. మీరు కొత్త జీవితం ఇవ్వకపోతే మీకు ఓటు ఎందుకు వేస్తారు వాళ్ళు? అందుకని ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అనేది ఓటర్ల మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. ఈయన క్యాండిడేట్లను మార్చినా, ఇల్లు యజ్ఞాలు యాగాలు చేసినా ఈయన గెలుస్తాడు అనుకుంటే అది వట్టి భ్రమ.